నాగేశ్వరరావు గారు మీద వచ్చినటువంటి ఆరోపణలు లేవని చెప్తున్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా చెబుతుంది సిబిఐ విచారణ పెట్టండి. మరి మీరు సిబిఐ విచారణకు సిద్ధం కావచ్చు కదా. అంతేకాకుండా మళ్ళా మీరు ఒక సవాల్ ఇస్తారు, ఈ ఆరోపణలు సరైనవి కావు, నిరూపిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బంట్రోతుగా ఉంటానని. అవన్నీ మీరు మాట్లాడిన మాటలే. నేను ఈరోజు మీకు సవాల్ విసురుతున్నాను. ఏదైతే ఈ భూదందాల్లో మీరు కానీ మీ కుమారుడు కానీ ఎక్కడా కూడా ఏమీ లేదని మీరు నిరూపించుకుంటే మీ సవాల్ని మేము స్వీకరిస్తున్నాం. ఖచ్చితంగా ఎక్కడైనా అది నిరూపణ జరిగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంట్రోతుగా మీరు పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా నిలదీస్తున్నాను. ఒక ఆరోపణ వచ్చిందనంటే దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఒక మంచి భాషతో మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మీరు దుర్భాషలాడుతూ మా నాయకుడు విజయసాయిరెడ్డి గారి మీద మీరు నానా దుర్భాషలాడిన మాటల్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. నిజంగా విజయసాయిరెడ్డి గారిని అనే నైతిక హక్కు మీకు లేదనే చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా విశాఖలో విజయసాయిరెడ్డి గారి యొక్క శ్రమ కృషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతం జరగడానికి ఎంతో ఉందని మేము చాలా గర్వపడుతుంటాం. అటువంటి మా నాయకుడిని మీరు కించపరిచే విధంగా మీరు వ్యక్తిగత దోషాలతో వారిని నోటుకు వచ్చినట్టుగా చెప్పులు కూడా చూపిస్తామంటున్నారు. నేను ఒకటే అంటున్నాను, చెప్పులు మీరు ఒకటే వేసుకోవడం కాదని మేము వేసుకుంటున్నాం. కానీ అదే భాషని మేము మాట్లాడితే మీరు ఏ మొహం పెట్టుకొని మళ్ళా దాన్ని వెనక్కి తీసుకుంటారో చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. మరొక మాట, ఈరోజు ఏదైతే బండారు సత్యనారాయణమూర్తి గారు మొన్ననే మీ నాయకుడు చంద్రబాబు నాయుడు మీకు మంత్రి పదవి ఇవ్వలేదని పాపం అలకబూని ఆ కోపం అంతా మీ యొక్క మానసిక భావోద్వేగాలన్నింటినీ కూడా ఈరోజు విజయసాయిరెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద చూపిస్తున్నారేమో అని కూడా మాకు అనుమానంగా ఉంది. ఏదో అంటారు, అత్త మీద కోపం దుత్త మీద చూపించారట. మీ నాయకుడితో మీరు తేల్చుకోండి. ఈరోజు విశాఖ భూదందాల్లో మీ నాయకుడు చంద్రబాబు నాయుడు, వారి కుమారుడు లోకేష్, మీరు మీ కుమారుడు ఎటువంటి సెటిల్మెంట్ చేస్తున్నారో మీ నియోజకవర్గ ప్రజలే బాధితులే ఈరోజు బహిరంగంగా మాట్లాడుతున్నారు. దాంట్లో మీరు ఎటువంటి అక్రమాలు చేస్తున్నారో వాళ్ళు తెలియజెప్తున్నారు. మరి దానికి మీరేం చెప్తారు? ఇవన్నీ మానేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల మాటగా ప్రజల గొంతుగా ఏదైతే మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము చెబుతున్నామో దాన్ని మీరు దుయ్యబట్టి మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఖండిస్తూ, ముఖ్యంగా ఈరోజు మీరు మాట్లాడినటువంటి తీరుని మేము నిరసిస్తూ మహిళల మీద దూషించేటటువంటి కార్యక్రమం. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాలాంటి దళిత గిరిజన మహిళలు చాలామంది ఉన్నాం. మమ్మల్ని మీరు చాలా అసభ్యంగా పదజాలంతో ఈరోజు విజయసాయిరెడ్డి గారి మీద వ్యాఖ్యలు చేస్తూ మమ్మల్ని కూడా కించపరిచారు. కనుక ఖచ్చితంగా దీని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాల్సిందే. ఇప్పుడే నేను కమిషనర్ గారితో కూడా నేను మాట్లాడాను. ఖచ్చితంగా మీ మీద మేము కేసు బుక్ చేయాలని చెప్పి మీ మీద కఠిన చర్యలు తీసుకునేదాకా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మహిళలు మేము వెనుకాడమని బేషరతుగా మా నాయకుడు విజయసాయిరెడ్డి గారికి మీరు క్షమాపణ చెప్పాల్సిందని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, ఈ విషయాన్ని ఇంతటితో ఆగదు. మీ భూదందాలు లెక్క తేరే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.